డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. మరి ఇంకా ఆలస్యం చేయవద్దు, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, అదే నా సలహా. అయితే 1:100లో భాగంగా చూసినట్టయితే 20 మార్కుల కంటే తక్కువే కట్ ఆఫ్ ఉంటుంది కనుక మీరు ప్రిపరేషన్ ప్రారంభించుకోవచ్చు. చెప్పాం మనం, మన యొక్క ప్రిడిక్షన్లో 15 నుంచి 20 మధ్య మాత్రమే కట్ ఆఫ్ ఉంటుంది. ఓకే, అయితే మరి ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అసలు ఫైనల్గా 900 ఉద్యోగాలు సార్, మరో 100 పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ పోస్టులు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఒకసారి పరిశీలించినట్టయితే సుమారు 400-600 అంతే కదా, పెరిగినప్పటికీ కూడా. అయితే ఈరోజు 90,000 మందిని ఎంపిక చేసేటప్పుడు జోన్లో నువ్వు టాప్ 50లో ఉండాలి. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే నువ్వు అనుకున్న డీటీ, సబ్ రిజిస్ట్రార్ ఇటువంటి పోస్ట్ రావాలంటే టాప్ 10లో ఉండాలి. నీకు చాలా సామర్థ్యం ఉంది, ఓన్గా చదవగలవు, నేను కాదంటలేదు. నువ్వు చదివితే ఖచ్చితంగా ఆ సామర్థ్యం మేరకు నీకు ఉద్యోగం వస్తుంది. నేను తక్కువ అంచనా వేయలేదు. కానీ ఒకటేంటంటే, ఈరోజు నేను 2012 నుంచి కూడా ఈ ప్రిపరేషన్లో బాగా నేర్చుకున్న దాన్ని, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నాలెడ్జ్, నేను ఏదైతే ప్లాన్ వేసుకున్నానో ఆ ప్లాన్తో ఒక మెంటర్షిప్, లైవ్ క్లాస్, ఆన్లైన్ కోచింగ్ అండ్ టెస్ట్ సిరీస్ అనే ఒక షెడ్యూల్ ప్రకారంగా ఒక కోర్సు ప్రారంభించాను. ఆ క్లాసులు ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టూడెంట్స్ అందరూ కూడా ఈ డిసప్పాయింట్ అయ్యి డిప్రెషన్లో ఉన్నారు కనుక అతి తక్కువ ఫీజు 4 సబ్జెక్టులకి కూడా 3 సార్లు రివిజన్ అయ్యే విధంగా, ఎగ్జామ్ లోపు 3 సార్లు రివిజన్ అయ్యే విధంగా మనకి ప్లాన్ చేసుకుంటూ డైలీ ఈరోజు క్లాస్ అయితే నెక్స్ట్ డే ఎగ్జామ్, ఇలా టెస్ట్ షెడ్యూల్ ఉంటుంది. ఈ షెడ్యూల్లో మీరు ఏంటంటే మీకు మీరు ఓన్గా ప్రిపరేషన్ చేసుకోవడమే. దానికి నేను ఒక షెడ్యూల్ ఇస్తాను. నేను ఇచ్చిన షెడ్యూల్ కంటే ఇంకా టైం మిగిలితే మీరు కూడా ఓన్గా ఇంకా చదువుకోవచ్చు. ఏదైనా కష్టమైన సబ్జెక్ట్ని మీరు చదువుకొని వెళ్ళవచ్చు. సో ఇదేంటంటే ఏదో ఆధారం కాదండి, మీకు మీరు చదువుకునే దానికి ఒక ప్లానింగ్ నేను ఇస్తాను. ఆ ప్లానింగ్లో భాగంగా డైలీ ఉదయం 9 గంటల లోపు ఒక సెషన్ ఉంటుంది, రాత్రి 7 నుంచి 10 సెషన్ ఉంటుంది. టైం వేస్ట్ లేకుండా సబ్జెక్ట్ని ఏదైతే ఇప్పుడు ప్రశ్నలు ఇచ్చారో ఆ ప్రశ్నల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సబ్జెక్ట్ని అనాలిసిస్ చేస్తూ, గ్రూప్ 1 సివిల్ స్థాయిలో అనాలిసిస్ చేస్తూ ఆ క్లాస్ ఉంటుంది. ఆ క్లాసు మరి ఇప్పుడు డిజిటల్ బోర్డు మీద మనం చేస్తాం. తర్వాత ఈ డిజిటల్ బోర్డులో ఆ పీడిఎఫ్ షేరింగ్ వెంటనే మీకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో పెడతాం. మరి అదేవిధంగా మెటీరియల్ అంతా కూడా పీడిఎఫ్, చాలా వరకు పీడిఎఫ్ ప్రింటింగ్ ఇవ్వరండి, పీడిఎఫ్ ప్రింటింగ్ ఇచ్చేస్తాం. మీరు ముందుగానే జెరాక్స్ తీసుకొని స్పైరల్ చేసుకొని ముందు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా బుక్స్ కావాలన్న వాళ్ళకి ప్రింటింగ్ కాస్ట్లో కూడా మేము పంపిస్తాం. సో ఈ విధంగా ఈరోజు అయిన క్లాసు చదివి, మిగతా టైంలో చదివి, తదుపరి రోజు సాయంత్రం 7 గంటలకి మీరు ఎగ్జామ్ రాసి, మీకు ఆ ఎగ్జామ్ పేపర్ను కూడా మరి మన డిజిటల్ బోర్డులో ఎనాలిసిస్ చేసి మీ తప్పును మీరు తెలుసుకుని ఇలా ముందుకు వెళితే ఎగ్జామ్ వరకు ఎందుకు సాధించలేరు. అయితే నేనేమంటానంటే, నీకు చాలా సామర్థ్యం ఉంది, కానీ ఒక విషయం, ఒక్క మార్కులో నువ్వు ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ మిస్ అయితే, నాన్ ఎగ్జిక్యూటివ్ వచ్చి ఎగ్జిక్యూటివ్ మిస్ అయితే, లేదా ఒక్క మార్కులో ఉద్యోగం మిస్ అయితే మరలా ఎంత కష్టమండి. ఒక్కసారి ఆలోచించండి. మీరు రీడింగ్ రూములకే సంవత్సరానికి అంటే నెలకు మీరు చూసుకున్నట్టయితే చిన్న చిన్న సిటీలో కూడా 1000 రూపాయలు, పెద్ద సిటీలో 2000 రూపాయలు చెల్లిస్తున్నారు. ఇంకా మీ సాహసం జూలై అంటున్నారు, అది పెరగచ్చు తగ్గొచ్చు. మరి ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ మారితే అది అక్టోబర్కి వెళ్ళొచ్చు. మరి ఇంతకాలం మీరు ఎంత ఖర్చు చేస్తారు? మరి ఇవన్నీ పక్కన పెడితే ఎంత టైం వాల్యుబుల్, ఎంత ప్యాషన్గా చదువుతున్నారు. మీకు నా సపోర్ట్. దీనికోసం మనకి 3500 రూపాయలతో ఒక కోర్సు పెట్టామండి. 3500 రూపాయలు వాస్తవంగా చూసుకుంటే అది 10 నెలల పరిధి, అంటే సంవత్సరం వ్యాలిడిటీ ఇచ్చాం. 300 రూపాయలు పడుతుందండి నెలకి. నెక్స్ట్ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్, అద్భుతమైన కోర్సు ఒకటి స్టార్ట్ చేశానండి. ఏంటి సార్ ఆ కోర్స్ అంటే, ఆ కోర్సులో భాగంగా ఇప్పుడు మెయిన్స్ కూడా ఇస్తాం. ఇప్పుడు మెయిన్స్ కూడా ఆ కోర్సులో భాగంగానే అవుతుంటుంది. కానీ ఈరోజు మెయిన్స్ రాసిన వాళ్ళు 90,000 మందిలో 900 మందికే ఉద్యోగం వస్తుంది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి ఎలాగైనా ఈ ఉద్యోగం సాధించాలన్న కసి ఉన్నవాళ్ళు అందులో జాయిన్ అయితే, మీరు మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మరలా ఫిల్మ్ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ మెయిన్స్ ఉంటుంది. ఇలా లైఫ్ టైం మీరు ఇంకా దాంతోపాటు ఇంకేదైనా ఏపీఎస్సి సంబంధించిన కోర్సు కానివ్వండి, సచివాలయం కానివ్వండి, ఇంకే ఉద్యోగానికి మనం కోర్సు పెట్టినా ఆ కోర్సు ఉచితం. అన్ని యాప్లో ఏం పెట్టినా ఉచితం. దానికి 5,000 రూపాయలు ఫీజు పెట్టాం. 1000 రూపాయలు ఇన్స్టాల్మెంట్. అంటే ఈ ఇన్స్టాల్మెంట్ అక్కడ ఎందుకు పెట్టామంటే, ఇప్పుడు చాలామంది కేవలం 1000 రూపాయలు మీకు కట్టుకోగలం, తర్వాత షెడ్యూల్లో భాగంగా మీకు కట్టుకుంటాం అనుకున్న వాళ్ళకి ఆ ఆప్షన్ కూడా ఆ కోర్సుకి ఇచ్చాం. అయితే ఈ 2 కోర్సులు వ్యాలిడిటీ ఈ రోజుతో ముగిసిపోతుంది. ఎందుకంటే ఇది యాక్చువల్గా 10వ తేదీతో ముగవాలి. ఆ 10వ తేదీనే అమావాస్య పడింది సార్. ఆ రోజు అమావాస్య, ఆ 2-3 రోజులు అమావాస్య ఎక్కువ ఉంది, అందువల్ల ఒక టైం ఇవ్వండి అన్నారని చెప్పి ఈ రోజు వరకు ఉంచాం. ఈ రోజుతో ముగిసిపోతుంది. అయితే ఒకటిసారి నేను చెప్పేది, ఇది మన జీవితం. మన జీవితంలో మీరు ఇప్పుడు నేర్చుకున్న ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవడం తప్పు లేదు.
ఇక్కడ కోచింగు బ్రాండెడ్ అని పక్కన పెట్టండి. నేను ఒక గెజిటెడ్ క్యాడర్ ఆఫీసర్. రెండవది, మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది సాధించి 2014 నుంచి కూడా ఈ గ్రూప్ 2కి ఆఫ్లైన్లో విజయనగరంలో కోచింగ్ ఇస్తున్న ఒక సంస్థ డైరెక్టర్ని కనుక మీరు ఈ మెంటర్షిప్లో ఫాలో అయినట్టయితే చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పగలను. మెయిన్ కన్సిస్టెన్సీ ప్రిపరేషన్. చూడండి, మీకు మీరుగా చదివితే ఒకరోజు ఎవడో ఈ చెప్పుడు మాటలేనో ఇంకేదో లేదా ఏదో ఒక కారణంలో డైవర్ట్ అవుతుంటారు. కానీ మన ప్లాన్లో డైవర్ట్ ఉండదు. ముందే సిలబస్ ప్లానింగ్ ఇచ్చేస్తాం, ఏ రోజు ఏ క్లాస్ అనేది ముందుకు ఉంటుంది. దాని ప్రకారం కన్సిస్టెన్సీగా మీరు ప్రిపరేషన్ చేయొచ్చు. అలాగే ఎంతవరకు చదవగలమో అంతే ఇస్తాం. రివిజన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. అంటే చదివించే పద్ధతి, ఈ యొక్క బిట్స్ ఎలా వస్తాయో ప్రిపరేషన్ చేయించే పద్ధతి ఇందులో బాగుంటుంది. సో అది అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మన పద్ధతిలో మీరు ఎంతవరకు చదవగలరో దాన్ని ఎక్కువ సార్లు ఈరోజు రాజ్యాంగ పరిస్థితి అనే టాపిక్ చదివామండి. ఆ టాపిక్ని ఎగ్జామ్ పెట్టానండి. ఆ ఎగ్జాము ఈ నెలలోనే మరొక 4 సార్లు రాజ్యాంగ పరిస్థితి నువ్వు చదివే విధంగా రివిజన్ ఇస్తాను. ఈ రివిజన్ ఇవ్వడం వల్ల తక్కువ టైంలో 4 సార్లు నువ్వు రివిజన్ చేస్తే నీ మైండ్లో ఉండిపోతుంది. అంటే ఎలా ఇస్తానంటే రెమెడియల్ రివిజన్ మెథడ్ అనేది నేను ఫాలో అవుతున్నాను. చెప్తున్నాను కదా, నేను ఏది ఫాలో అయ్యి నేను సక్సెస్ అయ్యానో ఆ ఫాలోయింగే ఈ యొక్క మెంటర్షిప్ క్లాస్. ఓకే సార్, మెంటర్షిప్ కోర్స్. ఈ కోర్సు మీరు తీసుకున్నట్టయితే మీకు చాలా ఉపయోగం. ఓకే సార్, మరి యాప్ లింక్ కింద పెడతాను. లైవ్ మెంటర్షిప్ ఓన్లీ కావాలంటే 3500 గ్రూప్ 2 మెయిన్స్కి. అలా కాదు, లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలంటే ఇన్స్టాల్మెంట్లు కూడా కట్టుకోవచ్చు. ఈరోజు సాయంత్రం 5 గంటలతో ఆ యొక్క వ్యాలిడిటీ అయిపోతుంది. అంటే ఆ యొక్క కోర్సు రేట్స్ పెరిగిపోతున్నాయి. అవి ఎంత ఉంటాయో మీకు రేపు వీడియోలో చెప్తాను. ఓకే సార్. మరి అదేవిధంగా ఎకానమీలో అత్యంత క్రియాశీలకమైన వ్యక్తి రాగ్నర్ నర్క్స్. ఇతను ఒక కాన్సెప్ట్ చెప్పాడండి, పేదరకపు విషవలయాలు. అలాగే డ్యూసిన్బెరీ అంటే ఏంటి, ఈ విషయాలు మనం చర్చిద్దాం. మరి ఎప్పుడు కోర్సు కోసమే మీరు వీడియో చూడాలంటే ఇబ్బంది కనుక ఇక నుంచి ఏదైనా చెప్పేటప్పుడు ఖచ్చితంగా క్లాస్ చెప్పుకొని వెళ్దామండి. సార్ అందరూ కూడా నాకు, ఎందుకంటే కోర్సులు పక్కన పెడితే రేషియోలు, కట్ ఆఫ్లు, నోటిఫికేషన్లు అంటే చూస్తారు, సబ్జెక్ట్ చెప్తే తక్కువ మంది చూస్తారు. అందుకే మేము కోర్సులు చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఎప్పుడూ కూడా సబ్జెక్ట్ని చూస్తూ ఉంటే యూట్యూబ్లో మేము అన్ని సబ్జెక్టులు కూడా మీకు అవి అందిస్తూ ఉంటాం. దయచేసి సబ్జెక్ట్ని స్కిప్ చేయకుండా చూడండి, ఆ తర్వాత చూడొచ్చులైన భావన వద్దు. ఓకే, ఇంతకీ పేదరికపు విషవలయాలంటే ఏంటి, రాగ్నర్ నర్క్స్ గారు ఏం చెప్పారు, ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకోండి సార్. ఈరోజు ప్రపంచంలో, భారతదేశంలో అత్యంత ధనవంతులు వాళ్ళ సంపద ప్రతి సంవత్సరానికి రెట్టింపు అయిపోతూ ఉంటుంది. నాకు తెలిసి నేను చదువుకున్నాను ఒక 10 సంవత్సరాల క్రితం, ముఖేష్ అంబానీ గారి ఆస్తి మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఒక 10 రెట్లు పెరిగిపోయింది. మరి ఎవరు చూడండి, ఎలాన్ మస్క్ కానివ్వండి, వారెన్ బఫెట్ కానివ్వండి, వాళ్ళ సంపద ఏమో ప్రతి సంవత్సరం రెట్టింపు $100 బిలియన్ చేరుకుంది. $100 బిలియన్ సంపదలు వాళ్ళు సంపాదించేస్తున్నారు. అట్ ద సేమ్ టైం సగటు పేదవాడు కానివ్వండి, మధ్యతరగతి కుటుంబకుడు కానివ్వండి, వాళ్ళ సంపద చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ సంపద చూస్తే అప్పులు పెరిగిపోతున్నాయి కానీ సంపద సృష్టి జరగడం లేదు. వీళ్ళేమో అప్పుల్లోకి వెళ్ళిపోతున్నారు, సంపద సృష్టి జరగడం లేదు. వీళ్ళకేమో సంపద రెట్టింపు అయిపోతుంది. వీళ్ళ సంపద ఎందుకు పెరుగుతుంది, సాధారణ పేద మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళ సంపద తగ్గిపోవడమే కాదు, ఇక పొదుపు లేకుండా, పొదుపు అనేది అసలు జరగడం లేదు. పొదుపు జరగడం లేదు కదా, వీళ్ళు సంపద సృష్టించడం కాదు కదా, అప్పుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ కారణమే పేదరికపు విషవలయాలు. దీనికి కారణం డ్యూసిన్బెరీ ప్రదర్శన ప్రభావం. సార్ వాస్తవంగా పారిశ్రామిక విప్లవం జరిగిన తర్వాత మోజు పెరిగింది. ఎలా అంటే సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తులు కూడా అద్భుతమైన జీవన విధానాలు సంపాదించుకోవడానికి, జీవన విధానం అలవాటు చేసుకోవడానికి అలవాటు పడిపోయారు. డ్యూసిన్బెరీ అంటే ఏంటంటే ప్రదర్శన ప్రభావం. ఇది ఎలా ఉంటుందంటే ఈరోజు కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి, మెయిన్గా టెక్నాలజీ పెరిగింది. మనం చూసాం మొబైల్ 2G 3G 4G ఇప్పుడు 5G. ఈరోజు మనం 4G మొబైల్ వాడుతున్నాం, నెక్స్ట్ 5G మొబైల్ వచ్చింది, వెంటనే 4G మొబైల్ పక్కన పెట్టి 5G మొబైల్ని తీసుకుంటాం. ఎలక్ట్రికల్ చూడండి, టీవీలో చూడండి, మనం చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలో చూసేవాళ్ళం. ఇప్పుడేమో 1982 నుంచి మన దేశంలో కలర్ టీవీ ప్రసారాలు వచ్చాయి. తర్వాత చూస్తే పెద్ద వెనకాల ఎంత గోదలాగా ఒకటి ఉండేది, పెద్ద టీవీ ఎంత ప్లేస్ ఉండేది, కలర్ టీవీ. మరి తర్వాత ఎల్ఈడి అని ఎమిషన్ డయోడ్స్ వచ్చాయి, ఎల్ఈడి టీవీలని. ఒక ఎల్సీడీ టీవీలు వచ్చాయి, తర్వాత ఇప్పుడు ఎల్ఈడి గోడకి యాంక్ చేసి చిన్నగా క్రిస్టల్స్ వచ్చి టీవీలు వచ్చాయి. ఎలా మార్పులు జరిగాయి? మరి మార్పులు జరిగినప్పుడల్లా చూడండి సార్, టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా, సాంకేతిక విప్లవంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా టెక్నాలజీలో మార్పులు, మరి అదేవిధంగా జీవన విధానాల్లో మార్పులు. ఇల్లు ఉన్నాయి, ఒకప్పుడు ఇళ్ళలో ఉన్నాయి, ఇప్పుడు జీవన విధానాలు ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కడు అప్పు చేసిన ఇల్లు కట్టేస్తున్నాడు తప్ప ఇల్లు వదులుకోలేదు. అంటే జీవన విధానాలు, ప్రదర్శన ప్రభావాలు.
అయితే ఏం జరుగుతుందంటే ఏమి లేదు సార్, మరి ఈ టెక్నాలజీలు, ఈ జీవన విధానాలు, ఈ బ్రాండెడ్లు సృష్టించింది ఎవరు? కార్పొరేట్ వాళ్ళు అందుకే ఈ యొక్క ప్లేయర్స్ని కానివ్వండి, పెద్ద పెద్ద వాళ్ళని బ్రాండ్లు పెట్టి మనల్ని ఇదే మీరు కొనాలి, ఇది కొంటేనే మీకు బాగుంటుంది, ఇది కొంటే ఇది వేసుకుంటే నీకు హోదా పెరుగుతుంది అనే విధంగా వీళ్ళ చేత యాడ్లు ఇప్పిస్తుంటారు. సో మనం ఏ విధంగా బతకాలో కూడా కార్పొరేట్ వాడే డిసైడ్ చేస్తున్నాడు. అందుకే కార్పొరేట్ వాడు సంపద పెరిగిపోతూ ఉంది. ఈ పేద మధ్యతరగతి కుటుంబాలు ఆ సంపద పెరిగిపోవడం కాదు. 50 లక్షలు ఇల్లు కడుతున్నాడు, వాడి దగ్గర 30 లక్షలు ఉంది, 20 లక్షలు అప్పు చేయాల్సిన పరిస్థితి. సార్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం లేదండి, ఈ ఆడవాళ్ళు ఉంటారు పల్లెటూరులో, ఏ విధంగా ఉంటారు, మా ఆయన 75 సెంటీమీటర్లు టీవీ కుట్టేది తెలుసా, ఇదిగని చూపించి వాళ్ళందరినీ తీస్తారు, ఒక 20 మంది 30 మంది. ఆ తర్వాత పాపం ఓ మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఆవిడ మాట్లాడదు, ఎంత టీవీ కొన్నారండి, ఎంత బాగుందండి, అంత బాగానే ఉంటుంది అలాగుండి, ఓకే చూద్దాంలే మనం చూసుకుందని లోపు లేదు నాకు రేపటికి ఆ టీవీ రాకపోయిందా నీకు అన్నీ కట్టని అటు తిరిగి పడిపోతుంది. మరి పరిస్థితి ఏంటండి, వాడు ఇదేట్రా బాబు ఉదయం నుంచి ముఖం మార్చేస్తుంది, మరి వద్దంటది, వాడు అప్పో చేసి మళ్ళీ ఏం చేస్తాడు, ఆ 75 సెంటీమీటర్ల టీవీ పెట్టిందాకా ఆవిడ నిద్రపోదు, వీడికి మనశ్శాంతి ఉండదు, అది కొంటాడు, అది అప్పు చేస్తాడు. ఇలా సగటు పేదవాడు ఈ టెక్నాలజీకి, ఈ కార్పొరేట్ బిల్డప్లకి, ఈ కార్పొరేట్లో ఏదైతే ఉందో ఈ టెక్నాలజీ, మరి అదేవిధంగా ఈ కార్పొరేట్ బ్రాండింగ్లకి ఈ యొక్క సాధారణ సగటు వ్యక్తి అనేవాడు ఏమవుతాడంటే లోనయ్యి, ఆ ప్రభావానికి డ్యూసన్బెరీకి లోనయ్యి, ఆ ప్రదర్శన ప్రభావానికి లోనైపోయి వాడు అప్పు చేసైనా సరే వీటినన్నీ కొనుక్కుంటాడు. ఈరోజు చూడండి, సగటు పేద కుటుంబమే కాదు, టీవీ లేనివి, మొబైల్ లేని, అదేవిధంగా వాషింగ్ మిషన్ లేని, ఫ్రిడ్జ్ లేని ఇల్లు లేవు అంటే వీటన్నిటిని కొనడానికి వాడు అప్పనే చేస్తున్నాడు. ఈ కార్పొరేట్ వాడికి ఆ సేల్ చేసి వాడిని మనం రెట్టింపు కోటీశ్వరుడు చేస్తున్నాం, మనం అప్పులు చేసుకొని పేదరికంలో మిలిసిపోతున్నాం. ఒక సగటు పేదవాడు మరింత పేదవాడుగా ఉండిపోవడమే పేదరికపు విశ్వవలయాలు. ఈ కాన్సెప్ట్ చెప్పిన వాడు రాగ్నారాక్స్. పొదుపు ఉండదు, ఇంకా ఈ డ్యూసన్బెరీకి అలవాటు అయిపోయి, ఈ టెక్నాలజీకి అలవాటు అయిపోయి మనం ఏం చేస్తుంటామంటే మరింత ఎక్కువగా అప్డేట్, నెక్స్ట్ టైంకి ఇంకో టెక్నాలజీ వచ్చేస్తుంది, మన ఫోన్లే చూసుకోండి. ముందు కీబోర్డు పాములు అట్లా ఆడేవాళ్ళం, వాటితో బాగానే ఉండేది. తర్వాత పైన కలరు, కిందన బ్లాక్ అండ్ వైట్, తర్వాత టచ్ స్క్రీను. ఇప్పుడేమో అప్పుడులో ఈ ఓపెన్ టాప్ ఫోను, ఇప్పుడేమో టచ్ స్క్రీను. ఎన్ని రకాల ఫోన్లు ఎన్ని రకాల మార్చాం. మరి డబ్బులన్నీ నువ్వు సంపాదించిందల్లా కూడా ఈ కార్పొరేట్ వాడి టెక్నాలజీకి నువ్వు ఇస్తే వాడు డబల్ అయిపోయి నువ్వు విసవలేలోకి వెళ్ళవా? సో వీటినే ఒకప్పుడు 10,000 వస్తే హ్యాపీగా బతకచ్చు అనుకున్నవారు ఇప్పుడు ₹1,00,000 వచ్చినా సరే బతకలేకపోతున్న కారణం పేదరిక విశ్వవలయాల్లో బాగా డ్యూసన్బెరీ. ఓకే సార్, అర్థమైంది కదా? సో ఈ పేదరిక విశ్వవలయాలు రాగ్నారాక్స్ అండి, బిలియనీర్లు మిలియనీర్లు వాళ్ళ యొక్క టెక్నాలజీలు, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వస్తువుల్ని ప్రదర్శన ప్రభావం చేస్తున్నారు. వాటిని కొన్న మధ్యతరగతి పేద వర్గాల వారు ఏమవుతున్నారంటే వాళ్ళు పొదుపు చేయకుండా ఈ అప్పులు చేసైనా సరే వాటికి లోన్ అవుతున్నారు. దీనినే మనము పేదరిక విశ్వవలయాలు, ఆఫ్రికా ఖండంలో కూడా ఎక్కువ ఉంది. అలాగే ఏదైతే అభివృద్ధి చెందని దేశాలు ఉన్నాయో ఆ దేశాల్లో ఎక్కువగా ఈ పేదవారు ఈ పేదరిక విశ్వవలయాలకి లోన్ అవుతున్నారని రాగ్నారాక్స్ చెప్పారు. ఓకే సార్, అయితే ఒకటిసారి నా సలహా, మెంటర్షిప్ తీసుకోండి. మీకు మీరు చాలా సమర్థులే, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈగోకు పోకండి. ఎంప్లాయీస్ ఎక్కువగా ఈగోకి పోతుంటారు. ఈగో ఎందుకంటే ఇంకేం లేదు, నాకు తెలియదా, వీళ్ళు చెప్తే చదవాలా కాదు. ఒక పాయింట్ అని నీకు తెలిసింది ఉంటుంది, ఒక మార్కే కదండి సార్. 0.5లో నువ్వు నీకు ఏఎస్ఓ వచ్చి డీటీ రాకుండా పోవచ్చండి. సో అర్థం చేసుకోండి, గెజిట్ పోస్ట్ పోవచ్చండి. 3,500 ఈరోజు ఆఫర్ పెట్టాం, ఇలా కూడా వినియోగించకపోతే మేము ఏం చేయలేము. అయితే ఒకండి, షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఆ షెడ్యూల్లో భాగంగా మీరు జాయిన్ అయితే వాట్సాప్ గ్రూప్లోకి ఇస్తాం. మీరు జాయిన్ అయిన వెంటనే మీకు వచ్చిన రిసీట్ ఏదో నా నెంబర్కి వాట్సాప్ లేదా 837431531577 ఈ నెంబర్కి ఆ రిసీట్ పెడితే మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తాం. ఈ విధంగా ఫాలో అవుదాం. మీకు ఎటువంటి సమాచారం ఒకటైంది, మన మెంటర్షిప్లో ఒకటి మీకు ఎగ్జామ్ వరకు కరెంట్ అప్డేట్ ఇస్తానండి. మొత్తంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, అప్పటివరకు అప్డేట్. నువ్వు నేర్చుకోవాలంటే కష్టం. నువ్వు అవన్నీ నేర్చుకుంటే నువ్వు ఎప్పుడు చదువుతావు? నేను అన్ని రకాలు డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్ కానివ్వండి, సైన్స్ రిపోర్టర్ కానివ్వండి, మరి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానివ్వండి, ఇతర సమాచారాలు సేకరించి మీకు ఇచ్చే బాధ్యత నాది. మీరు హ్యాపీగా చదువుకోండి. మరి అదేవిధంగా ఎకానమీ ఉంది, ఎగ్జామ్ వరకు అప్డేట్ ఉండాలి. మరి ఇవన్నీ కూడా మీ అప్డేట్ ఇస్తాం. మరి అదేవిధంగా సిలబస్ను 3 సార్లు రివిజన్, అంటే ఇంకేం లేదు, 3 సార్లు రివిజన్ అని ఎందుకు అంటున్నానంటే నువ్వు చదువుకునేటప్పుడు నువ్వు 3 సార్లు రివిజన్ చేసుకోవడం ప్లాన్ చేస్తావు. మన ఆన్లైన్ కోచింగ్ లాగా ఇక్కడ ఒకసారి చెప్పేసి వదిలేం, ఎగ్జామ్ ముందు వరకు నీకు తోడుకుంటాం. 3 టైమ్స్ రివిజన్ ఉంటుంది, అర్థమవుతుందండి. ఫస్ట్ అయినంత టైం రెండో దానికి ఉండదు, కొంచెం స్పీడ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఎలా అయితే చదువుతారో అదే విధానం ఇది. సార్ దయచేసి రికార్డింగ్ క్లాసులు కొన్ని మోసపోవద్దు సార్. రికార్డింగ్ క్లాసులకే 5,000 పెట్టేశారు సార్ ఒక ఎస్ఎన్టీకి. ఇంకొక మహానుభావుడు 9,000 పెట్టాడు సార్. మీరు అలాంటిది మొత్తం 4 సబ్జెక్టులు విత్ డిజిటల్ బోర్డు, ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషను. సార్ కొందరు టెస్ట్ సిరీస్లకు 5,000 పెడుతున్నారు సార్ ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ అని.
అంటే నేను తక్కువకి ఇస్తున్నానని మీకు చులకనగా అనిపించవచ్చు, కానీ ఇది ఒక సగటు విద్యార్థిని ఆలోచించి అందుకే రేపు నుంచి భారీ స్థాయిలో పెంచేస్తున్నాను. ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్, వారంకి ఒక ఎగ్జామ్ పెడతారు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, 5,000 రూపాయలు తీసుకుంటున్నారు ఒక ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్. కొందరు రికార్డింగ్ క్లాసులు ఉన్నాయి ఆన్లైన్లో, ఓన్లీ ఎస్ఎన్టీ ఎకానమీ 5,000 ఒకదానికి రికార్డింగ్ క్లాసులకి. ఇది అలా కాదే, మెంటర్షిప్ రికార్డింగ్ క్లాసులతో పాటు లైవ్ క్లాస్ ఉంటుంది, అది రికార్డ్ అయి ఉంటుంది, దానికి టెస్ట్ సిరీస్ ఉంటుంది, 3 టైమ్స్ రివిజన్ ఉంటుంది, 4 సబ్జెక్టులు ఉంటుంది, 4 సబ్జెక్టులు ఉంటుంది, ఎగ్జామ్ ముందు వరకు గైడెన్స్ ఉంటుంది, మెంటర్షిప్ ఉంటుంది. చాలామంది మెంటర్షిప్ అంటే ఏమనుకుంటున్నారంటే ఏవో సలహాలు ఇచ్చి వదిలేస్తాం అనుకోండి. సలహాలు కాదండి, ఇది పెద్ద ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఖచ్చితంగా ప్రతి పిన్ పాయింట్ కూడా మీకు వివరిస్తాం. మీకు ఏవైతే బుక్స్ ఇచ్చామో ప్రతి పిన్ పాయింట్ ఇలాగే వివరిస్తాను నేను. ప్రతి పిన్ పాయింట్, ఎకానమీ, ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ అన్నీ కూడా ఎంత పిన్ పాయింట్. మరి మన టీంలో భాగంగా శంకర్ సార్ ఏపీ హిస్టరీ ప్రజెంట్ ఇంటర్వ్యూ చేసాం, నెట్ క్వాలిఫై. మరి నేనైతే అన్ని సబ్జెక్టులని ఒకసారి ఈ 3 ఉన్నాయి కదా, 3 రివిజన్లో ఒక టర్మ్ అన్నీ నేను తీసుకొని బాధ్యత తీసుకొని చెప్తాను. నేను తీసుకొని చెప్పడంలో మీరు ప్రశ్నించవచ్చు. నా ప్రమేయం ప్రకారం, నా బ్రాండ్ ప్రకారం మీరు జాయిన్ అవుతున్నప్పుడు 4 సబ్జెక్టులు కూడా మీకు తీసుకున్న బాధ్యత నేను తీసుకుంటాను. ఓకే సార్, మరి అందరూ కూడా ఈ యొక్క ఆఫర్ వినియోగించుకోండి. మరి ఈ ఆఫరు ఈరోజు సాయంత్రంతో క్లోజ్ అవుతుంది. మరలా రేపటి నుంచి ఎవరైనా ఫోన్ చేసి సార్ మాకు అలా ఆఫర్ కావాలంటే అవ్వదండి, అది ఓకే. మరి కోర్సు తీసుకోకపోయినా మీరు ఓన్గా చదువుకున్న ఎలా చదివినా మీ అందరికీ ఉద్యోగం రావాలని సదా మీ యొక్క కుటుంబ సభ్యుడిగా మీ యొక్క ఆర్ఎస్ రెడ్డి సార్ యొక్క ఆ దేవుడిని సదా ప్రార్థిస్తున్నారు. థ్యాంక్ యూ.